అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఎస్‌జీటీ ఇంగ్లీష్ మెథడాలజీది 2025 మెగా డీఎస్సీ కోసం ఏదైతే సిలబస్ ఉందో దానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మెథడాలజీ అన్నమాట. మీరు సింపుల్‌గా కామెంట్ సెక్షన్‌లో లింక్ అని గనక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా దీనికి సంబంధించిన మెథడాలజీ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా లింక్ అని కాకుండా ఇంకో రకంగా అంటే పీసీవీ ఇంగ్లీష్ sgt.blogspot.com డైరెక్ట్గా మీరు క్రోమ్లో గనక ఎటువంటి గ్యాప్లు లేకుండా టైప్ చేసి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా బ్లాగ్ ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్, ఎంసీక్యూకి సంబంధించిన పీడిఎఫ్స్, అట్లానే గంటన్నరలో టోటల్ ఎస్జీటీ ఇంగ్లీష్ గ్రామర్ అండి. ఫ్రీ టు లిజన్ యూట్యూబ్ వీడియో చక్కగా మీరు వినొచ్చు. దానికి సంబంధించిన పీడిఎఫ్లు కావాలంటే మాత్రం మీరు కొంత పే చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ కూడా ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి ఈ బ్లాగ్లో అయితే, లేదా సింపుల్గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా దీనికి సంబంధించిన లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. యూనిట్ 5 అండి. ఎవరైతే ఎస్జీటీ రాస్తున్నారో ఇంగ్లీష్ మెథడాలజీ వచ్చేసి ప్లానింగ్ అండ్ మెటీరియల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో యూనిట్ 5 అది చూస్తున్నాం ఇప్పుడు. ప్లానింగ్ అండ్ మెటీరియల్ డెవలప్మెంట్. ప్లానింగ్ అంటే ఏంటంటే క్లాస్ రూమ్ ప్లానింగ్. ఎట్లా జరుగుతుంది క్లాస్ రూమ్ ప్లానింగ్ అంటే లెసన్ ప్లాన్ ద్వారా జరుగుతుంది. అండ్ మెటీరియల్ డెవలప్మెంట్ అంటే టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ టీఎల్ఎం ద్వారా మనకైతే ఈ మెటీరియల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి పరిచయం కనుక మనం చూసినట్లయితే ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్. ఏదైనా ఒక క్లాస్ రూమ్ అనేది పర్ఫెక్ట్గా నేర్పించడం ఇవన్నీ జరగాలంటే టీచర్ ప్లానింగ్తో వెళ్ళాలి. ఏ ప్లానింగ్తో వెళ్ళాలి అంటే లెసన్ ప్లాన్ రాసుకున్నాడు. లెసన్ ప్లాన్ అంటే ఏంటి అంటే అందులో ఏం నేర్పించాలి, ఏది చెప్పాలి, ఆ పీరియడ్కి ఏ పదాలు నేర్పించాలి, ఏ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ప్రదర్శించాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఇన్ టీచింగ్ బట్ ఆల్సో ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. ఇది కేవలం ప్లానింగ్ అనేది ఒక టీచింగ్కే కాదండి, జీవితంలో ప్రతి దానికి ఉంటుంది ప్లానింగ్ అనేది. ప్లానింగ్ హెల్ప్స్ ఇన్ ఆర్గనైజింగ్ అండ్ ప్రయారిటైజింగ్ టాస్క్స్. ప్లానింగ్ ఏం చేస్తుంది అంటే చక్కగా ఆర్గనైజ్ చేసుకునేటట్టు అండ్ టాస్క్ ఏది ఇంపార్టెంటో దానికి ప్రాముఖ్యత ఇస్తాం. మొదటి ప్రాముఖ్యత దీనికి, రెండో ప్రాముఖ్యత దీనికి, మూడో ప్రాముఖ్యత దీనికి, ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రణాళిక అంటే ఏంటంటే జనరల్గా తెలుసు కదా, ఒక ఆర్డర్లో ప్రయారిటైజ్ చేసుకొని ప్లానింగ్ చేసుకుంటాం మనం. ప్రతిదీ కూడా ఏది ముందు చెప్పాలి, ఏది తర్వాత చెప్పాలి. ఏంటంటే ప్లానింగ్ అనేది కంపల్సరీ టీచర్కి. ఈ ప్లానింగ్లో మనకి ఏంటంటే కొన్ని ఎయిడ్స్ వాడతాం, సహాయకాలుగా ఏంటంటే టీఎల్ఎం వాడతాం. వాటిని ఏంటంటే పక్కాగా ఎప్పుడు ఏది వాడాలి, మనకి వచ్చేసి ఈ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే ఇయర్ ప్లాన్తో స్టార్ట్ అవుతుంది. ఇయర్ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవ్వకముందే అకాడమిక్ క్యాలెండర్ అనేది ఒకటి కాలేజీకైనా స్కూల్కైనా విడుదల చేయడం జరుగుతుంది. పాలసీ మేకర్స్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ విద్యాశాఖ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో అది విడుదల చేయడం జరుగుతుంది అకాడమిక్ క్యాలెండర్. ఆ అకాడమిక్ క్యాలెండర్లో ఏమవుతుందంటే ఇయర్ ప్లాన్ అనేది ఉంటుంది. ఆ ఇయర్కి సంబంధించింది మొత్తం ఆ ఇయర్ ప్లాన్లో ఉంటుంది. ఏముంటుంది ఇయర్ ప్లాన్లో, ఏ పాఠ్యాంశాలు ఏ నెలలో బోధించబడాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సెలవులు ఎప్పుడు ఉంటాయి, అవన్నీ కూడా ఇయర్ ప్లాన్లో ఉంటాయి. మొత్తం సమగ్రంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ టోటల్ ఏంటంటే ప్లానింగ్ ఏదైతే టీచర్ ఉపయోగపడేదంతా కూడా ఇయర్ ప్లాన్లో మొత్తం సంక్షిప్తమై ఉంటుంది. ఏ డే జరపాలి, గాంధీ జయంతి జరపాలా, అంబేద్కర్ జయంతి జరపాలన్నా అవన్నీ కూడా మొత్తం ఇయర్ ప్లాన్లో ఉంటాయి. ఇక ఇయర్ ప్లాన్ అనేది లాంగ్ టర్మ్, సంవత్సరం మొత్తానికి అండ్ గోల్ ఓరియంటెడ్గా ఉంటుంది. అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా పాఠ్యాంశాలు యూనిట్లు రూపొందించబడి ఉంటాయి. కాబట్టి ఏ యూనిట్ ఎప్పుడు ఖచ్చితంగా అయిపోవాలి అనేది అందులో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఇయర్ ప్లాను జనరల్గా టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజీల్లో కూడా మనకి ఏ పాఠ్యాంశాలు ఏ నెలలో అవ్వాలనేది ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు సపోజ్ ఒక 6 యూనిట్లు ఉన్నాయనుకుందాం టెక్స్ట్ బుక్లో. యూనిట్ ప్లాన్ రాసుకుంటాం. ఈ యూనిట్ ప్లాన్ ఎలా రాసుకుంటాం, స్టార్టింగ్లోనే
ఏ యూనిట్ ఏ నెలలో అయిపోవాలి, అలానే ఎన్ని పీరియడ్లు అవసరం, పీరియడ్లు కూడా రాసి ఉంటాయి ఇయర్ ప్లాన్లో, మన పక్కన పీరియడ్లు కూడా రాసి ఉంటాయి. కాబట్టి ఒక్కో యూనిట్కి ఎన్ని పీరియడ్లు ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని, ఇదేమో మీడియం టర్మ్ అనమాట. మీడియం టర్మ్ ఎందుకన్నా అంటే యూనిట్స్ అనేవి 6 ఉన్నాయి అనుకోండి, అండ్ 2 టర్మ్స్ అనుకుంటే 3 యూనిట్లుగా విభజించబడి ఉంటుంది. స్పెసిఫిక్ యూనిట్స్ ఉంటే దాని ప్రకారం ఎన్ని పీరియడ్లు అనేది ఉంటాయి. ఇక తర్వాత పీరియడ్ ప్లాన్, షార్ట్ టర్మ్ డే టు డే ప్లానింగ్. మనం చెప్పుకునేటటువంటి లెసన్ ప్లాన్ ఏదైతే ఉందో అది మనం పీరియడ్ ప్లాన్కి రాసుకుని వెళ్తాం. ఏ పీరియడ్కి ఆ పీరియడ్ మనం ఏం చేస్తామంటే లెసన్ ప్లాన్ అనేది రాసుకుని వెళ్తాం. ఆ పీరియడ్లో ఏం చెప్పాలి, ప్రోజ్ చెప్పాలా, పోయిం చెప్పాలా, ఏం చెప్పాలి. ఇయర్ ప్లాన్ వచ్చేసేది అకాడమిక్ క్యాలెండర్. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఏంటంటే అధికారులు దీన్ని విడుదల చేయడం జరుగుతుంది విద్యాశాఖ. ఇయర్ని 3 టర్మ్స్గా చేసేవాళ్ళు ఇంతకుముందు. 3 టర్మ్స్ ఏంటి, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అని ఉంది. ఇప్పుడు ఓన్లీ 2 టర్మ్స్, టర్మ్ 1, టర్మ్ 2, SA1, SA2. సమ్మేటివ్ అసెస్మెంట్ అన్న దీని గురించి నెక్స్ట్ చాప్టర్లో మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్ ఏంటి, వాటికి కావాల్సిన టూల్స్ ఏంటి, ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనం ఫాలో అయ్యేటటువంటివి ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్లో ఏం ఫాలో అవుతాం, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం నెక్స్ట్ యూనిట్లో. అసైన్స్ యూనిట్స్ అండ్ లెసన్స్ విత్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ టు ఈచ్ టర్మ్. ప్రతి టర్మ్ కూడా జనరల్గా అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయండి. అకాడమిక్ స్టాండర్డ్స్ని చెప్పేస్తారు. ఏముంటాయి అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే జనరల్గా మనకు వచ్చేసి ఎలా ఉంటాయంటే LSRW ఉంటాయండి, రీజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఉంటాయి, గ్రామరు, వొకాబులరీ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, ఇవి ఉంటాయండి అకాడమిక్ స్టాండర్డ్స్. ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి లెసన్కి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్, ఈ లెసన్ ద్వారా పిల్లవాడు జనరల్ ఆబ్జెక్టివ్స్ ఇవి, స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఇవి అనేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. యూనిట్ టు పీరియడ్ ప్లాన్స్ అనేవి జనరల్గా ఇయర్ ప్లాన్లోనే ఉంటాయి, భాగమై ఉంటాయి. హెల్ప్స్ ఎస్టిమేట్ రిక్వైర్డ్ టీచింగ్ అవర్స్. ఈ యూనిట్కి ఇన్ని అవర్స్ అవసరం లేదా ఇన్ని పీరియడ్స్ అవసరం అంటే ఆ పీరియడ్కి మనం దానికి సంబంధించి మనం ఏం చేస్తామంటే లెసన్ ప్లాన్ అనేది ఎట్లా చేయాలి. లెసన్ ప్లాన్ అంటే ఏముంటుందో మనం ఫర్దర్గా చూద్దాం. ప్లానింగ్ ఎందుకు కావాలి, సిస్టమాటిక్ టీచింగ్ కావాలి, వెరైటీ యాడ్ చేయడానికి రకరకాలవి డెమాన్స్ట్రేషన్ ఇస్తాం, ఓ బొమ్మ తీసుకెళ్తాం. లెసన్స్ ఎఫెక్టివ్గా చెప్పడానికి ప్లానింగ్ అవసరం. ఇక టీచర్ కొన్నిట్లో చెప్పడానికి కొంత ఏంటంటే ఎఫెక్టివ్ టీచింగ్ చేయలేకపోవచ్చు, వాటిని ఎలా చేయాలి ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించుకుంటే చాలా అద్భుతంగా క్లాస్ అనేది చెప్పొచ్చు. ఫెసిలిటేట్ ఫ్లెక్సిబుల్ టీచింగ్ అండ్ లెసన్ రీఆర్గనైజేషన్. మనకు కావాల్సినట్లుగా ఫ్లెక్సిబుల్గా చేసుకొని ముందే ప్లానింగ్ ఉంటే ఈజీగా ఉంటుందన్నమాట. లేకపోతే క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడక్కడ చేసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది. అసిస్ట్ ఇన్ క్యాటరింగ్ టు డైవర్స్ లెర్నర్ నీడ్స్ ఇన్ హెటరోజినస్ క్లాస్ రూమ్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. 40 మంది పిల్లలు ఉన్నారు అంటే 45 మంది అలా ఉన్నారు అంటే చాలా డిఫరెంట్గా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో మైండ్ సెట్తో ఉంటారు. మనకు ముందే తెలుసు కాబట్టి ఈ గ్రూప్ పిల్లలు ఏదైనా ఓ బొమ్మను చూస్తే అసలు ఏదైనా బొమ్మ వేసుకుని వెళ్తే అట్రాక్ట్ అవుతారు. అప్పుడు మనం ఆ TLMని పట్టుకెళ్ళడమే. రెమెడియల్ క్లాసెస్ అనేవి చేయడానికి కూడా మనం ఏదైనా ఒక 10 నిమిషాలు రెమెడీస్ అంటే ఏం లేదు, పిల్లవాడు ఈ గ్రామర్ ఏరియాలో చాలా ప్రాబ్లమాటిక్ ఉన్నాడు, అందులో మనం ఓ 10 నిమిషాలు చెప్పొచ్చు. హెల్ప్స్ ఇన్ అసెసింగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్. యాక్చువల్గా మనం ఏది చెప్పినా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటాం. ఓకే, సో అది అకాడమిక్ పర్ఫార్మెన్స్ ముందే ప్లానింగ్ ఉంటే అవన్నీ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఏవైతే వచ్చిందో దాంట్లో ఉన్న ఇయర్ ప్లాన్ని తీసుకుంటే మనం ఇయర్ ప్లాన్ని దగ్గర పెట్టుకుంటే యూనిట్ ప్లాను పెట్టుకున్నాం. యూనిట్ ప్లాన్ ఎందుకు అవసరం, యూనిట్లను బట్టే మనకి టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ టర్మ్ 1కు ఉంటాయి. 4th, 5th, 6th టర్మ్ 2+1+2 రెండు కలిపి టర్మ్ 2కు ఉంటాయి. అట్లా ఉంటుంది కదా. కాబట్టి మనం ఏంటంటే యూనిట్ ప్లాన్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. మరి లెసన్ ప్లాన్ దేనికంటే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అంటే లక్ష్యాలు ఉంటాయి. ఆ లెసన్ ఎందుకు చెప్తున్నాం అనేది లక్ష్యం ఉంటుంది, అది నెరవేర్చడానికి. అండ్ లాంగ్ టర్మ్లో టోటల్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన అకాడమిక్ స్టాండర్డ్స్ LSRW, గ్రామరు, వొకాబులరీ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఏముందో టోటల్గా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి మనకి ఇవన్నీ ప్లానింగ్ అనేది అవసరం.
లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ అయితే, షార్ట్ టర్మ్ ప్లాన్ పీరియడ్ ప్లాన్ అనమాట. లెసన్ ప్లాన్ రాసుకొని వెళ్ళిపోతాం. అది ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ మనం చెప్పుకుంటానే ఉన్నాం. కాంప్రహెన్సివ్ లాంగ్ టర్మ్ ప్లాను. ఓకే, ఓవరాల్ ఐడియా ఆఫ్ హౌ సిలబస్ విల్ బి కవర్డ్ త్రూ అవుట్ ద ఇయర్. ఇయర్ ప్లాన్ చేసేది అదేనమాట. ఆల్ యూనిట్స్, ఆల్ లెసన్స్ సిలబస్లో ఉంటాయి. సిలబస్ని మంత్ వైజ్గా డివైడ్ చేయబడి ఉంటుంది ఇయర్ ప్లాన్లో. హాలిడేస్ ఉంటాయి, కో కరిక్యులర్ యాక్టివిటీస్ని గురించి కూడా ఉంటాయి. సపోజ్ ఏదైనా ఎవరి జయంతి అయినా వర్ధంతి అయినా జరపాలి, ముందుగానే చెప్తారు. ఆ రోజున ఎటువంటి మరి గేమ్స్ కానివ్వండి, లేకపోతే క్విజ్ పోటీ కానివ్వండి, ఎలక్యూషన్ వక్తృత్వం కానివ్వండి, అవన్నీ కూడా ఉంటాయి. అలానే షెడ్యూల్ ఫర్ ఇవాల్యుయేషన్స్, ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్కి కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు కేంద్రం నుంచి స్వచ్ఛ పఖవాడానో ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, హ్యాండ్ వాష్ డే అనో, ఇలాంటివి రకరకాలు ఉంటాయి. మనం ముందే ప్లాన్ చేసుకుంటే ఆ రోజున అర్థమైపోతుంది ఏది క్లాష్ కాకుండా వర్కౌట్ చేసుకోవడానికి కూడా ఇయర్ ప్లాన్ చక్కగా ఉపయోగపడుతుంది. కోఆర్డినేట్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ టీచింగ్. ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఈజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, దట్స్ ఇట్. బట్ సోషల్ సబ్జెక్ట్ ఈజ్ సోషల్ ప్లస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. అండ్ ఫిజిక్స్ ఈజ్ ఫిజిక్స్ ప్లస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అయిపోయింది కాబట్టి మనం అవసరమైతే వేరే టీచర్ని కూడా ఇన్వైట్ చేసి మన క్లాస్లో చెప్పించవచ్చు. దీనివల్ల ఏంటంటే టైమ్లీ అండ్ బ్యాలెన్స్ కవరేజ్ అనేది జరుగుతుంది. సిలబస్ అనేది పూర్తిగా అయిపోతుంది ఎప్పుడు కాబట్టి మొక్కలు ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు షార్ట్ టర్మ్ టార్గెట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వెంటనే మనం సిలబస్ కవర్ అనేది అయిపోతుంది. మన రీసోర్సెస్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ ప్లానింగ్ వల్ల ఏదైతే ఇయర్ ప్లాన్ ఈ చాప్టర్ అప్పుడు ఇది కావాలి ఒక ఈజీగా మనం సెట్ చేసేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్ ఒకటే, అకాడమిక్ స్టాండర్డ్స్ని ప్రొవైడ్ చేయడం. యూనిట్ ప్లాన్ వచ్చేసి మీడియం టర్మ్ ప్లాన్. ఇదేంటంటే మోర్ డీటెయిల్ దాన్ ఇయర్ ప్లాన్. ఇయర్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే ఒక సమగ్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఈ యూనిట్, ఫస్ట్ యూనిట్ని ఈ మంత్, సెకండ్ యూనిట్ ఈ మంత్, ఇంత పీరియడ్, ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టాలి ఉంటుంది, ఎప్పుడు సెలవులు ఇవ్వాలి ఉంటుంది, అంతే. యూనిట్లో కంప్లీట్ యూనిట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏంటంటే యూనిట్కి సంబంధించి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, జనరల్ అవుట్కమ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ అవుట్కమ్స్ ఉంటాయి, టీచింగ్ పాయింట్స్ అండ్ టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్, ఇవాల్యుయేషన్ ప్రొసీజర్స్, అవన్నీ కూడా యూనిట్ ప్లాన్లో చోటు చేసుకుంటాయి. తర్వాత నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్ని కావాలా యూనిట్కి, కంప్లీట్ ద యూనిట్ ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్, సిస్టమేటిక్గా కంప్లీట్ చేయడానికి ఈజీగా యూనిట్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఒక సీక్వెన్స్లో కంప్లీట్ చేయడానికి యూనిట్ ప్లాన్ ఉపయోగపడుతుందండి. యూనిట్లో చాలా ఉంటాయి. ఏముంటాయి, లిజనింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, స్పీకింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, అండ్ రీడింగ్ యాక్టివిటీ ఉంటాయి, అండ్ రైటింగ్ యాక్టివిటీ ఉంటుంది, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే లెటరు, స్పీచ్, డైరీ రైటింగు, డయాగ్రామ్ టు టెక్స్ట్, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటికి సంబంధించి గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కలిపితే యూనిట్ ఉంటుంది. ఒక లెసన్ ఉంటుంది, ఒక పోయము, పోయట్రీ, ప్రోజు, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, పోయం ఉంటుంది, ప్రోజ్ ఉంటుంది, అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ కింద నాన్ డీటెయిల్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి, టోటల్గా ఇందులో ఉన్న విభజించాల. లిజనింగ్ యాక్టివిటీకి ఒక రోజు అనుకుంటే, స్పీకింగ్ యాక్టివిటీ ఒక రోజు, రీడింగ్ యాక్టివిటీ ఒక రోజు, రైటింగ్ యాక్టివిటీ ఒక రోజు, గ్రామర్ ఒక 3 రోజులు, వొకాబులరీ ఒక రోజు, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి ఒక 4 రోజులు. ఈ విధంగా మనం అందులో ఉన్న వాటిని ఒక కంటిన్యూస్గా అన్నిటినీ కలిపి కవర్ చేసుకోవాలి. సర్వ్స్ యాజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ఇయర్ ప్లాన్ అండ్ పీరియడ్ ప్లాన్. ఇయర్ ప్లాన్కి పీరియడ్ ప్లాన్కి మధ్య యూనిట్ ప్లాన్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. అండ్ రెమెడియల్ యాక్టివిటీస్కి, ఇంకా కొంతమంది పిల్లలు బాగా నేర్చుకుంటుంటే వాళ్ళకి ఇంకా అదనంగా చెప్పడానికి ఈ యూనిట్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. కాంపోనెంట్స్ ఏంటి ఇందులో, యూనిట్ ప్లాన్లో ఏమేమి ఉంటాయి, యూనిట్ నేమ్ 1 ఫస్ట్ యూనిట్. ఓకే, యాక్చువల్గా యూనిట్కి కొన్ని సందర్భాలలో ఒక పేరు కూడా ఇస్తారు, ఎన్వైరన్మెంట్ అనేసి, ఫ్రెండ్షిప్, ఇలాంటివి ఉంటాయి పేర్లు. యూనిట్ నేమ్, క్లాస్ లెవెల్, ఏ క్లాసు, డ్యూరేషన్, ఆ యూనిట్ అవ్వడానికి ఎన్ని పీరియడ్లు, 15 పీరియడ్లు అట్లా ఉంటాయి. లెర్నింగ్ అవుట్కమ్స్, అది చదివిన తర్వాత పిల్లవాడికి ఏమేమి తెలియాలి,
కంటెంట్ పాయింట్స్ ఏముంటాయి ఇందాక మనం చెప్పుకున్న LSRW, GVC అవన్నీ యాక్టివిటీస్ ఎలాంటి యాక్టివిటీస్ అనేది చేయించాలి. రిసోర్సెస్ ఆర్ మెటీరియల్స్ ఎలాంటి మెటీరియల్స్ టెక్స్ట్ బుక్తో పాటు అదనంగా ఏదైనా ఉన్నాయా, అసెస్మెంట్ టూల్స్ ఏమైనా వాడుతున్నామా, ఈ విధంగా. పీరియడ్ ప్లాన్ లేకపోతే లెసన్ ప్లాన్ అనుకోవచ్చు. షార్ట్ టర్మ్ ప్లాన్ అనమాట. స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, జనరల్ ఆబ్జెక్టివ్స్ ఉండవు, స్పెసిఫిక్ ఉంటుంది. ఈ పీరియడ్ ప్లాన్లో ఏంటంటే మనం పీరియడ్ ప్లాన్ అంటే పీరియడ్కి సంబంధించింది. మనం యూనిట్ ప్లాన్లో 15 పీరియడ్లు కావాలన్నాం, 15 పీరియడ్లు ఒక్కో పీరియడ్ మనం ఏం చేయబోతున్నాం. స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, గ్రామర్, టెన్స్ నేర్పించడానికి. దానికి ఏ మెటీరియల్ వాడతాం, ఎలాంటి యాక్టివిటీస్ చేయిస్తాం, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాం. యూనిట్ ప్లాన్ని సీక్వెన్స్లో 1 to 15 పీరియడ్స్ ఇట్లా సీక్వెన్స్. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, ఫస్ట్ పీరియడ్లో ఏం చెప్పాలి, సెకండ్ పీరియడ్లో ఏం చెప్పాలి, థర్డ్ పీరియడ్లో ఏం చెప్పాలి, ఆ విధంగా. ఫోకసెస్ ఆన్ వన్ పార్ట్ ఆఫ్ లెసన్ ఆర్ కాన్సెప్ట్. లెసన్ ఒక పార్ట్గా అందులో ఉన్నాయి కదా ముక్కలు ముక్కలుగా, లిజనింగ్ ఒకటి, స్పీకింగ్ ఒకటి, రీడింగ్, అవి మనం వర్కౌట్ చేస్తాం. ఒక్కో పీరియడ్లో ఒక్కొక్కటి, లేదా సమయాన్ని బట్టి 2, లేదా అవసరమైతే ఒకే యాక్టివిటీని 2 పీరియడ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఒక లెసన్ ఉంది, ఆ లెసన్ని ఆర్గనైజ్ చేసుకోండి. LSRW ఉంది, L ఒక రోజు, S అట్లా ఆర్గనైజ్ చేసుకుంటారు వరుసగా. స్టూడెంట్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ ద్వారా. ఇప్పుడు లిజనింగ్ యాక్టివిటీ అన్నాం. లిజనింగ్ యాక్టివిటీ ఆ పీరియడ్ ఉన్నప్పుడు, లిజనింగ్ యాక్టివిటీ అని ముందుగానే తెలిసినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు, ఏదో ఒకటి రెడీ చేసుకుంటారు. IFPలు ఉన్నాయి, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్. దాని ద్వారా ఏం చేస్తారు, ఒక న్యూస్ ఆర్టికల్ని ప్రదర్శిస్తారు, వింటారు స్టూడెంట్స్. కాబట్టి అది జరుగుతుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ పీరియడ్ ప్లాన్లో మనం ఏదైతే చెప్పుకుంటామో అది సపోర్ట్ చేస్తుంది. టైం మేనేజ్మెంట్, క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు లిజనింగ్ యాక్టివిటీ ఈ పీరియడ్లో చేయించాలనుకున్నప్పుడు ముందుగానే ప్లాన్ ప్రకారం ఒక క్లిప్, ఆడియో క్లిప్, ఒక న్యూస్ ఆర్టికల్ వినబడేవి ఏం చేస్తాం, ఇది 10 నిమిషాలు, క్వశ్చన్ వేయడం 5 నిమిషాలు, అట్లా మనం ఏం చేసుకుని ముందుగానే డిసైడ్ చేసుకుంటాం. దాంతో టైం మేనేజ్మెంట్ అవుతుంది. ఇక పీరియడ్ ప్లాన్ చెప్పుకుంటున్నాం. లెసన్ ప్లాన్లో ఏముంటాయి, జనరల్గా ఆబ్జెక్టివ్స్ రాస్తాం. యూనిట్లో ఒక జనరల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, జనరల్గా ఉండే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అకాడమిక్ స్టాండర్డ్స్ అనో, లేకపోతే అతని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనో, ఇవన్నీ ఉంటాయి. స్పెసిఫిక్ ఏంటి, స్పెసిఫిక్ ఆ లెసన్ ద్వారా ఏం నేర్చుకోబోతున్నాడు. అందులో ఒక మంచి అబ్బాయి ఉన్నాడు కానీ ఈ లెన్స్ కైండ్నెస్, ఈ లెన్స్ గుడ్నెస్, ఇట్లాంటివి రాస్తాం. సెకండ్ స్టెప్ వచ్చేసి యాంటిసిపేటరీ సెట్. అంటే ఎట్లా లెసన్ని స్టార్ట్ చేస్తున్నాం, ఏం చెప్పదలుచుకున్నాం ఆ పీరియడ్లో, ఆ ప్యాసేజ్ ఉంటే అది, దాన్ని ఎట్లా మనం వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేయబోతున్నాం. ఇన్పుట్ అండ్ మోడలింగ్ అంటే 2 రకాలు ఉంటాయండి ఈ లెసన్ ప్లాన్లో. ఇన్పుట్ అంటే ఎలా చెప్పబోతున్నాం, ఏ ఇన్స్ట్రక్షన్ చేయబోతున్నాం, అంటే లెక్చర్ మెథడా, డెమాన్స్ట్రేషన్ మెథడా, ఏ మెథడ్ని మనం వాడి ఎట్లా చేయబోతున్నాం. మోడలింగ్ అంటే ఎగ్జాంపుల్స్ అండ్ డెమాన్స్ట్రేషన్స్ అని, అవి మనం లెసన్ ప్లాన్లో చూపిస్తాం. టీచింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సపోజ్ మనం ప్రోజ్ చెప్తుంటే ముందుగా అసలు లెసన్ పేరు చెప్పేయం. సపోజ్ ఒక పాఠం ఉందనుకోండి, టెల్ మీ ద బర్డ్స్ విచ్ ఆర్ బ్లాక్ అన్నాం అనుకోండి, వెంటనే క్రో అంటారు. ఎస్, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద ప్రోజ్ సెక్షన్, ద నేమ్ ఈజ్ క్రో, ద లెసన్ నేమ్ ఈజ్ క్రో. అట్లా స్టార్ట్ చేస్తాం. మోటివేషన్ అనమాట. మోడల్ రీడింగ్ అంటే ఇంత సింపుల్గా ఉండదు, రకరకాలుగా ఉంటాయి. మీకు సింపుల్, ఇక టైం వేస్ట్ కాకుండా నేను సింపుల్గా చెప్పాను. మోడల్ రీడింగ్ తర్వాత టీచర్ ఏం చేయాలి, ఆ మొత్తం ఏదైతే పార్ట్ని, ఆ ప్యాసేజ్ని ఏదైతే చెప్పదలుచుకున్నారో దాన్ని గట్టిగా చదవాలి. విత్ స్ట్రెస్, ఇంటోనేషన్ అండ్ పాజ్ ఎక్కడైనా ఉంటే అది పక్కా ప్రొనౌన్సియేషన్తో, స్ట్రెస్తో, ఇంటోనేషన్తో అండ్ ప్రొనౌన్సియేషన్తో చదవాలి. కొత్త పదాలు ఉంటే వాటిని డ్రిల్ చేయించాలి. అండ్ తర్వాత గట్టిగా మరలా చదవాలి లేదా చదివించాలి, ఎవరైనా పిల్లలను చదివించాలి. తర్వాత పిల్లలే ఓన్గా సైలెంట్ రీడింగ్ చేస్తారు. చేసిన తర్వాత ఎంతవరకు అర్థమైందో క్వశ్చన్లు అడుగుతాం. ఎక్కడా కూడా ఇక్కడ ట్రాన్స్లేట్ చేయమని లేదు. ఓకే, ట్రాన్స్లేట్ చేయమని ఎక్కడా లేదు. ఇక బ్లాక్ బోర్డ్ మీద మనం సమ్మరైజ్ చేస్తాం. ఎట్లా, మనం టోటల్ చెప్పిన దాన్ని ఏం చేస్తామంటే
మనం బ్లాక్ బోర్డ్ వర్క్ ఇస్తాం. ఏదో చిన్నది క్వెషన్‌లు అయ్యి ఇస్తాం. రాయమని చెప్తాం. సూపర్వైజ్ చేస్తాం. ఎవరిని? క్లాస్‌ని. రాస్తానే ఓ పక్కన సూపర్వైజ్ చేసుకుంటాం. తర్వాత రీక్యాపిచ్యులేషన్స్ అంటే క్వెషన్స్ అడుగుతాం. మనం ఏదైతే చెప్పామో అదంతా కవర్ అవ్వాలి. రీక్యాప్ అవ్వాలి. ఆ రీక్యాప్‌లో మెయిన్ పాయింట్స్‌ని మనం ఏం చేస్తామంటే జస్ట్ బోర్డు మీద నోట్ చేస్తాం. హోంవర్క్‌ని బోర్డు మీద రాస్తాం. ఇక మెటీరియల్ డెవలప్‌మెంట్ టీఎల్ఎం. టీఎల్ఎంకి ఉండాల్సిన ప్రథమమైన విషయం ఏందంటే కొనుక్కొని తెచ్చేటటువంటిది ఉండకూడదు. జస్ట్ లో కాస్ట్ ఆర్ నో కాస్ట్ ఉండాలి. ఈజీగా దొరికేటట్టు ఉండాలి. పిల్లవాడికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఉండేవి మనం ఎంచుకోవచ్చు. సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ టు ప్రిపేర్ టీఎల్ఎంస్. అసలు ఆ పాఠ్యాంశం చెప్తున్నారనుకోండి. అసలు ఆ పాఠానికి తగిందేనా ఓ టీఎల్ఎం తెచ్చేస్తా నేనని ఏదో ఒక ఏనుగు బొమ్మ తెచ్చారని ఆ పాఠంలో ఏనుగే లేదనుకోండి. ఏం చేస్తాం? కాబట్టి మనం ఏందంటే ఏదైతే లెసన్ చెప్తామో దానికి సంబంధించినటువంటి వాటినే తెచ్చుకుంటే అవి వాళ్ళ అండర్‌స్టాండింగ్‌కి సప్లిమెంటరీగా ఉంటాయి అవి. టీచింగ్ మెటీరియల్స్ ఆర్ వైటల్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ బట్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద యూజర్. అయితే చాలా టీఎల్ఎమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి లాంగ్వేజ్ లెర్నింగ్. కానీ ఎవరైతే వాడతారో వాళ్ళని బట్టి ఉంటుందన్నమాట. గుడ్ మెటీరియల్స్ మేక్ లెర్నింగ్ ఎంగేజింగ్ అండ్ సేవ్ టీచర్స్ టైం. ఏదైనా అంతు చిక్కంది తీసుకొచ్చారనుకోండి అసలు చాలా ఇంట్రెస్ట్‌గా పాఠం వినడం జరుగుతుంది. డిజైనింగ్ మెటీరియల్స్ మనం ఏదైనా టీఎల్ఎం చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే వాట్ ఈస్ టు బి టాట్. ఏం నేర్పించాలి? ఎలా నేర్పించాలి? ఎవరికి నేర్పించాలి? మనం ఉండేటటువంటి వాతావరణం ఎలాంటిది? ఈ విషయాల్ని కన్సిడర్ చేయాలి. ఇక లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకో లక్ష్యాలు. ఎలాంటి లక్ష్యాలు? ఎంత టైం ఉంది మనకి? అండ్ రిసోర్సెస్ అనేది ఎంతవరకు సూటబుల్ అవుతుంది? అండ్ అందరికీ అవైలబుల్‌గా ఉంటుందా? ఒకవేళ మీరేమైనా చెప్తే దాని మీద ఏదైనా వర్క్ అలాంటివి ఇస్తే. ప్రిపరేషన్ ఆఫ్ మెటీరియల్ ఫర్ యంగ్ లెర్నర్స్. టీచర్ షుడ్ నో ద సిలబస్ బిఫోర్ మెటీరియల్ ప్రిపరేషన్. ముందు సిలబస్ తెలియాలి. సిలబస్సు, టెక్స్ట్ బుక్కు, వర్క్ బుక్‌లు, నోట్ బుక్స్, హ్యాండ్ బుక్స్ ఇయన్నీ కూడా ఉండాలి. ఓకే. మెటీరియల్స్ అనేది సిలబస్‌కి అనుగుణంగా ఉండాలి. లాంగ్వేజ్ ఏదైతే చెప్తున్నామో దానికి సంబంధించి ఉండాలి. అండ్ ఏజ్ స్పెసిఫిక్ వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టుగా ఉండాలి. ఓకే. లెర్నర్స్ ఏజ్ అండ్ సోషియో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్ మెటీరియల్ డెవలప్‌మెంట్. లెర్నర్స్ ఏజ్ అండ్ సోషియో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్‌కి గురవుతాయి. ఇప్పుడు సపోజ్ పిఎస్‌యూస్ కొన్ని గేమింగ్ స్టేషన్స్ ఇయన్నీ ఉంటాయి. అవి పట్టుకెళ్లారండి గేమింగ్ కన్సోల్స్ అని. ఆ పేర్లే మనం వినుండం. కాబట్టి అలాంటివి కాకుండా మామూలు సోషియో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా కన్సిడర్ చేసుకొని మనం చేయాలి. టెక్స్ట్ బుక్స్ ఒక్కటే మనం అంటే ఇన్‌సఫిషియంట్ అయి. సప్లిమెంటరీ మెటీరియల్స్ కూడా మనం ఉంచుకోవాలి. ఇక కామన్ టీచింగ్ రిసోర్సెస్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బోధించాలంటే సింపుల్‌గా ఉండేటటువంటి టీఎల్ఎం లేదా రిసోర్సెస్ వనరులు ఏందంటే పిక్చర్ డ్రాయింగ్. ఇదేందంటే పిల్లవాడికి మనం బొమ్మ గీస్తే అసలు అది ప్రింట్ పడిపోద్ది. అసలు భలే గీశారే అలానే గీద్దాం అనుకుంటారు. కాన్సెప్ట్ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఈజీగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. అలాని బొమ్మ గీసేసి క్వెషన్స్ అడగొచ్చు దాని మీద. వొకాబులరీని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. డ్రిల్స్ చేపించొచ్చు. అండ్ నేరేషన్‌ని సీక్వెన్స్ ఆర్డర్‌లో మనం చెప్పించొచ్చు. కటౌట్స్ అంటే ఏందంటే న్యూస్ పేపరు, మ్యాగజైన్‌లో ఉండేటటువంటివి కట్ చేసి ఒక కార్డ్ బోర్డ్‌కో దేనికో అంటిస్తాం. ఇదేందంటే కొంచెం కాన్సెప్ట్ క్లారిటీకి వొకాబులరీ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే సపోజ్ మీరు ఏదైనా ఒకటి లెసన్ రిలేటెడ్ ఒకటి చూశారు మ్యాగజైన్‌లో. ప్యాలెస్ అని ఉంది. ప్యాలెస్ అంటే పిల్లోడికి తెలీదు. ఎలా చూయించాలో తెలీదు. కాబట్టి మీరేం చేశారు ఒక మ్యాగజైన్‌లో చూశారు ప్యాలెస్ కనబడింది. దాన్ని కట్ చేసుకొని ఓ కార్డ్ బోర్డ్ మీద అంటిస్తే దట్ విల్ బి కట్అవుట్. ఫ్లాష్ కార్డ్స్. ఈ ఫ్లాష్ కార్డ్స్ అంటే 20/14 సెంటీమీటర్ ఉంటాయి. ఫ్లాష్ కార్డ్స్ అనేవి కాన్సెప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వొకాబులరీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఇది వచ్చేసి 20/14 అంటే కొంచెం అటు ఇటుగా చిన్న స్కేల్ అనుకోండి. 15 సెంటీమీటర్లు ఉంటుంది కదా! అటు ఇటుగా. కాబట్టి సాంగ్సు, స్టోరీసు వీడియో ఫ్లాష్ కార్డ్స్ ఏందంటే దానికి రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఫ్లాష్ కార్డ్స్‌ని మనం ప్రదర్శించొచ్చు. రివిజన్ చేయడానికి అండ్ రీఇన్ఫోర్స్‌మెంట్‌కి, రీక్యాప్ చేయడానికి,
బాగా ఉపయోగపడతాయి ఫ్లాష్ కార్డ్స్ అని. అయితే విజిబిలిటీ స్టాండర్డ్ ఉండాల. అంటే కనబడాల. అది మనం కొంచెం పెద్దదైతే క్లాస్ రూమ్ మొత్తం కనబడుతుంది. అక్షరాలైతే బోల్డ్‌గా ఉండాల. అండ్ రీయూజబుల్ కార్డ్స్ అనేవి ఉండుంటాయి ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి. జనరల్‌గా ఏందంటే ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఉంటాయండి. క్లాసులకి ఇస్తూ ఉంటారు. ఇవి ఏంటంటే పిల్లల మధ్యలో సర్క్యులేట్ అవుతాయి. వాళ్ళకి వాళ్ళు ఏందంటే మాట్లాడుకోవడానికి వాటికి రిలేటెడ్‌గా ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఉపయోగిస్తారు. ఇక వేరియస్ రిసోర్సెస్‌ని మనం ట్రై చేయొచ్చు. సాంగ్స్ అండ్ రైమ్స్ పిల్లలకు సంబంధించి వొకాబులరీ, స్ట్రక్చర్ తెలియజేయడానికి, లిజనింగ్ అండ్ స్పీకింగ్‌ని అంటే కొన్ని టెన్స్‌లు ఈజీగా మనం ఈ రైమ్స్ ద్వారా నేర్పించొచ్చు. తర్వాత గెస్చర్స్ అండ్ మూవ్‌మెంట్స్ ఎన్హాన్స్ అండర్‌స్టాండింగ్ ఇన్ సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్. సైగలు ఇలాంటివి కూడా. యెస్ అంటే నాడింగ్, ష షూక్ షేకింగ్ అట్లా. షుక్ ద హెడ్, నాడింగ్ ద హెడ్ అట్లాంటివి. ఆడియో విజువల్ మెటీరియల్స్ ఏందంటే యాక్సెంట్, ఇంటోనేషన్ ఉండాలి అంటే మనం మోడల్ రీడింగ్ ఇస్తాం. దాంతో పాటు ఆడియో క్లిప్స్, విజువల్ క్లిప్స్ అనేవి చూపించాలి. స్టోరీ బుక్స్ మనకు లైబ్రరీ ఉంటుంది. అందులో చందమామ, అమర్ చిత్రకథ, యంగ్ వరల్డ్ ఇలాంటివి ఉంచినట్లయితే వాళ్ళు చదువుకుంటారనమాట అలాంటియన్నీ. నేరేటివ్స్ అంటే కథలు చెప్పడం, డైలాగ్స్ అందులోయి. టాయ్స్, పప్పెట్ షో గానివ్వండి, బిల్డింగ్ బ్లాక్స్ కానీ, జిగ్సా పజిల్స్, డాల్స్ వీటిని ఉపయోగించి స్టోరీ టెల్లింగ్‌కి వాడుకోవడం. పోస్టర్స్ ఏందంటే వొకాబులరీను, ఫ్రేజెస్ నేర్చుకోవడానికి. పోస్టర్స్ అంటే రకరకాల పోస్టర్స్ మనం యాక్చువల్‌గా మనం పెయింట్ ఏయించొచ్చు. లేదా సింపుల్‌గా చెప్పాలంటే పోస్టర్స్ అంటే అట్లనే ఆలు, ఏబీసీడీలు, 1, 2, 3లు ఇయన్నీ పోస్టర్స్ వాడుతూ ఉంటారు చిన్న బడిలో. ఇది ఎలిమెంటరీ స్థాయి కాబట్టి అవే పోస్టర్స్. పిక్చర్స్ కావాలంటే టీచర్ గీసినవి అవన్నీ కూడా అట్లా ఉన్నాయి. డిజిటల్ రిసోర్సెస్ కంప్యూటరు, ఇంటర్నెట్, వైట్ బోర్డ్స్ ఈ ఏందంటే చాలా అధునాతనంగా ఉంటాయి కంప్యూటర్స్ అనేవి. కాల్ అనే ప్రక్రియ కంప్యూటర్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఏందంటే మనం మాట్లాడింది రికార్డ్ అవ్వడం, మళ్ళీ మనం వినగలగడం ఇలాంటివి అనమాట. ఎవరైనా ఎక్స్‌పర్ట్స్ ఉంటే వాళ్ళకి పంపించడం ఇలాంటివి. మోడల్స్, టచ్, ఫీల్ చేసేవి అలాంటివన్నీ. కార్టూన్స్ ఏందంటే వాటిని ఉపయోగించి కథలు చెప్పడం అనమాట. టెక్నిక్స్ వచ్చేసి చాక్ అండ్ బోర్డ్ టెక్నిక్ తెలిసిందే. బోర్డుని వీలైనంతగా ఉపయోగించుకోవడం. టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, న్యూస్ పేపర్స్, క్యాసెట్స్, సీడీస్ వాడుకోవడం. ఏదైనా క్లిప్‌లు ఉపయోగించి వినేటట్టు చేయడం. ఇంటిగ్రేటివ్ టీచింగ్ మెటీరియల్ అంటే కాల్ లాంటిది. కంప్యూటర్ అసిస్టెంట్ లాంగ్వేజ్ లెర్నింగ్ అలాంటి వాటిని వాడడం. రోల్ ప్లేస్ వాడడం. అంటే డాక్టరు, నర్సు, సెల్లరు, బయ్యరు ఆ విధంగా పిల్లల చేత విరివిగా అట్లాంటి ప్రోగ్రామ్స్ చేయించడం. ఇక గేమ్స్ ఉంటాయండి. మాట్లాడిన లిజనింగ్, ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూకి సంబంధించి బోర్డ్ గేమ్స్, మెమరీ గేమ్స్, క్వెషనింగ్ ఇట్లాంటివి. టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అంటిల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. మోర్ ట్రబుల్. ఈ విధంగా టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి. బెట్టి బాట్ బిట్ ఆఫ్ బటర్ అట్లాంటివి ఉంటాయి. క్రాస్ వర్డ్ పజిల్స్ ఉంటాయి. మనకి టెక్స్ట్ బుక్‌లోకి ఉంటాయి. రైమ్స్ అయన్నీ కూడా రిడిల్స్ ఏందంటే ఇక మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ని క్రైటీరియా అయింది. ఎలా సెలెక్ట్ చేయాలి? మనం ఏం చెప్తున్నాం? అండ్ మన కంటెంట్‌కి సంబంధించిందై ఉండాలి. మనం ఎలా చెప్పబోతున్నాం దాన్ని బట్టి టీఎల్ఎం అనేది మనం తీసుకోవాలి. ఎలా అయితే అసెస్మెంట్ కూడా చేయము. దాన్ని బట్టి ఏందంటే ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇదండి టోటల్‌గా 5th యూనిట్‌కి సంబంధించి. నెక్స్ట్ మీకు 6th యూనిట్ ఉంటుంది. అండ్ దయచేసి గమనించండి. థాంక్స్ ఎ లాట్.